తవ యద్భవతి తత్శృణు. ఈ విధంగా ఎవడైతే చేస్తున్నా ఇలా ఎవరైతే ఈ రకంగా చేస్తూ ఉంటే అలాంటి వాడికి అలాంటి చేస్తూ ఉంటే లౌకిక కర్మ కానీ వైదిక కర్మ కానీ ఎవడైనా చేస్తూ ఉంటే అలాంటి వాడికి ఏం ఫలం కలుగుతుంది, ఏం ఫలం కలుగుతుంది, దీనివల్ల ఏం ఫలం కలుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఏం ఫలం కలుగుతుంది అని ప్రశ్న. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభఫలైః ఏవం శుభాశుభే ఇష్టానిష్టఫలే యేషాం తాని శుభాశుభఫలాని కర్మాణి తైః శుభాశుభఫలైః. శుభాశుభఫలైః ఇలాంటి వాడికి ఏ ఫలం వస్తుందంటే, ఫలము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ హృదయం అంత వికాసం అవుతుందో అదే ఫలం. ఫలం అంటే ఒక పురుషార్థం, మోక్షం ఒకటే ఫలం కాదు. అయితే మోక్షం లేకపోతే సంసారం అని కాదు. సంసారానికి బోడలు ఉన్నాయి మధ్యలో, మోక్షానికి మధ్యలో బోడని మానసిక స్పందనలు ఉన్నాయి. అలాంటి మోక్షం కలగడానికి ముందు మన మానసిక స్పందన ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. మోక్షానికి కలిగే ముందు అంటే మోక్షానికి అర్హుడమా, మోక్షం పొందడానికి అర్హత ఉందా, మోక్షం పొందే మార్గాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు మన మనసుకి ఈ రకమైన వృత్తి లేచిందా, ఆ వృత్తులు ఎలా ఉంటాయి దాని గురించి చెప్తున్నాడు. ఆ వృత్తులు ఎలా ఉంటాయి ఇక్కడ వృత్తి గురించి వాటి గురించి చెప్తున్నాడు. మానసిక స్పందన ఎలా ఉంటుంది. శుభాశుభ ఫలైః ఏవం శుభాశుభే ఇష్టానిష్ట ఫలే. ఇష్టము అనిష్టము, ఇష్టము లేనిది ఇష్టము అయినది, ఈ రెండు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసిన మంచి ఫలాలు, రాకూడని చెడు ఫలాలు ఏవైతే ఉన్నాయో ఏషాం తాని శుభాశుభ ఫలాని. మంచి చెడు ఫలాలు, మంచి చెడు ఫలాలు అలాంటివి కర్మాణి. ఆ కర్మల చేత ఏ ఏ ఫలాలు వస్తున్నాయో ఆ కర్మలు తైః శుభాశుభ ఫలైః, వాటిని శుభాశుభ ఫలాలని అంటారు. అర్థమైందా? మంచివి చెడువు, ఇష్టమైన ఫలాలు అనిష్టమైన ఫలాలు. అనిష్టమైన ఫలాలు వచ్చినా మనసు సామ్యతగా ఉండాలి, ఇష్టమైన ఫలం వచ్చినా మనసు సామ్యతగా ఉండాలి. అనిష్టమైన ఫలానికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు, అనిష్టమైన వస్తువుకి దూరం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే అది పొందాలని కాదు, సహజంగా చూడు, వదిలే. దాని నుంచి డిస్కషను, మనసులో వేదన, దాని గురించి ఇంకొకరితో చర్చింపు, దాని గురించి పెద్దగా ఒక పెద్ద సీన్ సృష్టించేసి దాని గురించి ఒక రోజంతా రాద్ధాంతం చేసుకొని మనసు వికలం చేసుకొని మనసంతా పాడైపోయింది అనుకొని ఈ రకంగా అనిష్టమైన వస్తువు, అశుభమైన ఇది వచ్చినప్పుడు ఆ రకంగా కక్కలం అయిపోకూడదు. అలాగే శుభం వచ్చినప్పుడు కూడా, శుభము కలిగినప్పుడు కూడా, ఇష్టమైనది కలిగినప్పుడు కూడా అంత ఆనందంతో పొంగిపోకూడదు. సులువా? ఆ రకంగా మనసులో ఆ రకమైన వృత్తులు ఏ రకంగా ఉన్నాయో ఆ మెట్టు ఎలా ఉందో చూడాలి. ఆ మోక్ష మార్గానికి వెళుతున్నప్పుడు మనసు స్థాయి ఎలా తయారైందో అది చూపిస్తున్నాడు. ఆ మనసు స్థాయి ఈ రకంగా ఎవడైతే లౌకికమైన వైదికరములు నేను చెప్పినట్టుగా చేస్తే ముందు అసలు వాడికి దీనివల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా, జయం వస్తుందా, అపజయం వస్తుందా, దీనివల్ల సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా అని వాటి యందు చూస్తూ కర్మబంధనైః కర్మాణి ఏవ బంధనాని తై కర్మబంధనైః ఏవం తత్సమర్పణం కుర్వన్ మోక్షసే. అలాంటి శుభాశుభములు అని కర్మబంధాలు, శుభము అశుభము, సుఖము దుఃఖము, జయము అపజయము, ఈ రకంగా ఏవైతే ఉన్నాయో వాటి ఆ కర్మబంధముల చేత కర్మలే ఇక్కడ కర్మణియేవ
బంధనాని తై కర్మబంధని. కర్మలే బంధాలు. బంధము అనేది ఒక వస్తువు కాదు. బంధము అనేది ఒక వస్తువు కాదు. బంధించాడు, కర్మ చేత బంధించబడి అంటే ఆ బంధం మాకు కనిపించట్లేదు, కానీ నాస్తికులు లేకపోతే ఏదో అతివాగుడు వల్ల వాగచ్చు. కర్మయే బంధం అని అర్థం. బంధం అనేది ఇంకొక వస్తువు కాదు, కర్మయే బంధం. ఇందువల్ల కర్మ చేస్తే ఫలం తప్పదు. ఆ ఫలం ఎలా ఉంటుందంటే శుభం అవ్వచ్చు, అశుభం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, జయం అవ్వచ్చు, అపజయం అవ్వచ్చు, లాభం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు. అదే కర్మబంధం. తై కర్మబంధనే హేవం. అటువంటి కర్మబంధము ఏదైతుందో వాటి చేత మత్ సమర్పణం కుర్వన్. ఏదైనా నాకే సమర్పిస్తే, దుఃఖం వచ్చినా నాకు సమర్పించు, నేనే బాధపడను. సుఖం వచ్చినా అలాగే నాకు సమర్పించు, దాంతో నేనేది ఆనందపడిపోను. నువ్వు కష్టపడితే నాకు సుఖం వస్తే నేను ఆనందపడిపోతాను అనుకోకు. సుఖం వస్తే మీకు అలాగిస్తాను అనుకోకు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా మదర్పణం. నాకు ఎవడైతే అర్పిస్తాడో వాడు విడుదల పొందుతాడు. మోక్షసే, విడుదల పొందుతాడు. ముందు ఆ స్టేజ్ సంపాదించారు కదా, రెండు ఆయనే చూసుకుంటాడు. చాలా సహజంగా మనిషి కుంగిపోకుండా, లొంగిపోకుండా, కృషించిపోకుండా, సుఖం వస్తే పొంగిపోకుండా, లాభైపోకుండా, ఆనందపడిపోకుండా, ఇలా కూర్చొని తన గురించి ఆలోచించుకోకుండా ఎవడైతే రెండింటినీ చక్కగా భగవంతుడికి వదిలిపెడతాడో ఆ రెండు ఆయనవి. ఎందుకంటే ఈ శరీరం చేత ఆయన చేస్తున్నాడు కర్మ. ఆ కర్మ చేయడానికి ఆయనే కారణం. రెండు ఫలాలు ఆయనకే సమర్పించడం. ఫ్రెష్ అయిపోవడం. దుఃఖంకి కుంగిపోకూడదు, సుఖానికి పొంగిపోకూడదు. ఈ రకంగా ఎవడైతే ఉంటాడో, సమర్పిస్తాడో వాడు విడుదల పొందుతాడు. దేని నుంచి? బంధనై అని. ఇక్కడ మోక్షస అంటే విడుదల ఆ బంధం నుంచి. మోక్షం పొందుతాడు కదా. సహా అయం సన్యాసయోగో నామ సన్యాస. దీనిని సన్యాసయోగం అని పేరు. సన్యాసయోగో నామ సన్యాస. దీనికి సన్యాసం అనే యోగం, ఆ పేరుతో కూడుకున్న సన్యాసం ఆ యోగం. సన్యాసం అంటే ఇక్కడ విడుదలే సన్యాసం. శుభాశుభాల నుంచి వదిలిపెట్టడమే ఇక్కడ సన్యాసం. అంటే ఇక్కడ గౌణ సన్యాసం చెప్తున్నాడు. వదిలిపెట్టడం గౌణ సన్యాసం గురించి చెప్తున్నాడు. ముందు అసలు గృహస్థుడు, సాధకుడు ఆ రకంగా కర్మలు చేసేవాడు. సన్యాసి కర్మలు చేయడు కదా, కర్మలు గృహస్థుడే చేస్తాడు కదా. అలాంటి గృహస్థుడు కర్మలు చేస్తున్నప్పుడు ఈ రకంగా శుభాశుభాలు రెండు ఆ త్యాగం చేయడం ఎవడైతే చేస్తాడో, ఈ రకంగా ఫలత్యాగం ఎవడైతే చేస్తాడో అలాంటి వాడు సన్యాసము. సన్యాసయోగో నామ. అది సన్యాసం అంటే వదిలిపెట్టడం, త్యాగం అని అర్థం. త్యాగం అని అర్థం. అందువల్ల సన్యాస చ అసౌ సమర్పణతయా కర్మత్వాత్ యోగ చ. అందువల్ల సర్వము నాకు సమర్పణం చేయడం చేత, సర్వము నాకు సమర్పించడం చేత అది సన్యాసయోగమని, సన్యాసమని చెప్పబడింది. కర్మత్వాత్ యోగ చ, దానికి సన్యాసమని చెప్పబడింది. అందువల్ల ఇది కర్మై ఉండడం చేత సన్యాసయోగం అని ఎందుకు పెట్టామంటే పూర్తి సన్యాసం కాదు, ఇది కర్మ ఇవ్వడం చేత యోగం అని కూడా దానికి తగిలించాము. సన్యాస యోగము అని తగిలించాము. కర్మ వదిలిపెడితే సన్యాసం, కర్మతో కూడుకుని ఉన్నారు కదా, అందుకే యోగం కూడా తగిలించాము. అందులో ఇక్కడ సన్యాస యోగము. సన్యాసం అంటే, యోగం అంటే కర్మ ఫల సన్యాసము. కర్మ సన్యాసం అంటే సర్వాన్ని వదిలిపెట్టి కాషాయ వస్త్రం ధరించడం. ఇక్కడ కర్మలు చేస్తూ ఫలాన్ని వదిలిపెట్టడం. ఇదే కర్మ ఇదే సన్యాస యోగము అని అర్థం. అది ఇక్కడ చెప్తున్నారు శంకరాచార్యులు. అసౌ ఇతి తేన సన్యాసయోగేన యుక్త ఆత్మ అంతఃకరణస్య యస్య తవ సాత్వం సన్యాసయోగయుక్తాత్మసన్ విముక్త. నాయన ఈ సన్యాసయోగం నీకు చాలా ఇంపార్టెంట్, చాలా గొప్పది. అందువల్ల నేను మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ భీష్ముడిని వీళ్ళు ఎలా చంపుతాను, నాకు కర్ణుడు కనిపించలేదు, కర్ణుడి కోసం తనడానికి వచ్చాను, వాడిని చంపేయడానికి వచ్చాను, కానీ భీష్ముడిని కానీ ద్రోణాచార్యుని కానీ నా ఫ్రెండ్స్ని కానీ వీడిని చంపడానికి నాకు వాళ్ళు ఏం కాదు. నేను వచ్చింది కర్ణుడి కోసం,
వాడు కనిపించలేదు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు, నేను పారిపోతాను, అడుక్కునైనా జీవిస్తాను, భిక్షాటం చేస్తాను అని సన్యాసి చెయ్యవలసిన వృత్తి చేస్తానని క్షత్రియుడు అయి ఉండి, ఒక రాజు అయి ఉండి నువ్వు ఇలాంటి ఆలోచించడం కరెక్ట్ కాదు. నీకు యోగం ఏంటంటే సన్యాస యోగం. ఏ సన్యాస యోగం అంటే అసౌ ఈ కర్మ అసౌ ఇది తేన సన్యాసయోగేనా. ఇటువంటి సన్యాస యోగం ఏదైతే ఉందో, యోగము అంటే కర్మతో కూడుకున్న సన్యాసం. కర్మతో కూడుకున్న సన్యాసం అంటే శుభాశుభాలు రెండూ నాకు వదిలిపెట్టి, అది సన్యాసం. కర్మ చేయి అని కదా కర్మ సన్యాసం, కర్మ ఫల సన్యాసం. అలాంటి సన్యాస యోగంతో కూడుకుని యుక్త ఆత్మ ఎవడైతే, ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణం, అలాంటి సన్యాస యోగంతో కూడుకొని ఉన్న ఆత్మ, ఆత్మ అంటే అంతఃకరణం, ఆ రకంగా ఉండడం చేత అలాంటి తవ నువ్వు సహా త్వం నువ్వు అది ఏదైతే చెప్పానో సన్యాసయోగం అనే దాన్ని ఏదైతే చెప్పానో సన్యాసయోగయుక్త ఆత్మ అది ఏదైతే చెప్పాను, సన్యాసయోగం అని ఏదైతే చెప్పాను అలాంటి సన్యాసయోగంతో యుక్తాత్ముడివి ఉండు. అంతఃకరణ దాని ఎందుకు పెట్టు. శుభాశుభాలు రెండు కోరకుండా ఇందులో నేను జయిస్తానా ఓడిపోతానా రెండు ఆలోచించాను. పరమాత్మ ఉన్నాడు చూసుకుంటాడు అనుకో. నువ్వు బాణాలు వేయడం నీ ధర్మం నువ్వు చేయడం. అందులో వాళ్ళతో నేను చచ్చిపోతానా, నాతో వాళ్ళు చచ్చిపోతారా అని ఈ రకమైన ఎక్స్ట్రా ఆలోచించు. ఆ చింత నీకు వద్దు. రెండు సమానంగా చూడు. చచ్చిపోయినా నా యందు లీనమవుతావు, బతుకున్నావా నువ్వు భూమికి రాజు అయిపోతావు. రాజు అయిపోని కోరుకోకు, చచ్చిపోతే నాలో లీనమైపోని కోరుకో. రెండు నేను చూసుకుంటాను, అది నాది. కర్మ చేయడం నీ పని. శుభాశుభాలు, జయాజయాలు, లాభాలాభాలు, సుఖదుఖాదులు ఇందులో ఏమీ ఆలోచించుకు. ఇలాగా యోగయుక్తాత్ముడివై ఉండు అని, యోగయుక్తాత్ముడివై ఉండు. అలా ఉండడం చేత నువ్వు ఆ సన్యాస యోగమనే యోగయుక్తాత్ముడే ఉండడం చేత అట్టి వాడివై విముక్త, విముక్తుడువు కా, విడుదల కా. దేని నుంచి విడుదల అవ్వాలి? కర్మబంధనై జీవన్నేవా పతితే చ అస్మిన్ శరీరే మాం ఉపేషసి ఆగమష్యసి. ఈ రకంగా నువ్వు సన్యాస యోగయుక్తాత్ముడివై ఉండు. అట్టి వాడివై ఆ రకంగా ఉండయి నువ్వు విడుదల పొందుతావు. విడుదల పొందుతావంటే దేని నుంచి? కర్మబంధనై, కర్మ యొక్క ప్రతిబంధము నుంచి, కర్మ యొక్క ప్రతిబంధం నుంచి నువ్వు విడుదల అవుతావు. ఎలా విడుదల అవుతావు? జీవన్నేవ పతితేచ అస్మిన్ శరీరే, బ్రతికుండగానైనా విడుదల పొందుతావు, లేదా చచ్చిన తర్వాత అయినా. శరీరం పతతే, శరీరం పతనానంతరం మరణించిన తర్వాత అయినా మాం ఉపేషసి, నన్ను పొందుతావు. ఎందుకంటే నీలో ఆలోచన లేదుగా, ఏ చింతన లేదు. నువ్వు ఏదో అయ్యో నేను జయం పొందుతాను అనుకున్నాను, చచ్చిపోయాను అని ఆ సమకాలంలో చచ్చిపోతున్నాను భయం చేత, బాధ చేత దుఃఖించి నువ్వు చచ్చిపోవు. ఎందుకంటే నేను జయం పొందాలని కోరిక నీకు లేదు. రెండు నాకు వదిలిపెట్టావు. ఆ భావంతో నువ్వు ఇంకో జన్మ ఎత్తిన అవసరం లేదు, నన్ను పొందుతావు. నీకు భావం లేదుగా, నన్ను పొందుతావు. ఒకవేళ జయం పొందావు అనుకో, ఇక్కడ ఉండి జీవన్నేవా బతికున్నావు అనుకో, రాజ్యం వస్తుంది, నాది బాధ్యత అని. ఈ రకంగా శరీర పతనానంతరం నన్ను చేరుతావు అని. ఈ రకంగా జీవన్నేవా పతితే, ఈ ప్రతిబంధకు బతికుండగానే వదిలిపెట్టి శరీర పతనానంతరం నన్నే పొందుతావు అని ఈ రకంగా భగవంతుడు చెప్పాడు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.